ఈ దేశంలో ఏముండేది? ఎక్కడ చూసినా ఉగ్రవాద కార్యక్రమాలు, పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాలు. మన హైదరాబాద్లో కూడా పాకిస్తాన్ ఐఎస్ఐ ఎంత యాక్టివ్గా ఉండేది. ఎందుకు ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈరోజు కనిపించడం లేదు, కనుమరుగైంది? ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఎందుకు ఈరోజు మార్పు కనిపిస్తూ ఉంది? మన పక్కనే సెక్రటరియట్ ముందు లుంబిని పార్కులో ఎంతమందిని చెప్పారు, గోకుల్ చాట్ బండార్లో ఎంతమందిని చంపారు అమాయకులైనటువంటి ప్రజలను, దిల్సుఖ్ నగర్లో ఎంతమందిని చంపారు, ఐపీఎస్ ఆఫీసర్ కృష్ణప్రసాద్ను మెహందీపట్నంలో AK-47 ఎంతమందిని చంపారు, నందరాజ్ గౌడ్ బీజేపీ కార్పొరేటర్ ఏ రకంగా చంపారు, యాకత్పూర్లో బాలరాజ్ యాదవ్ బీజేవైఎం కార్యకర్తను ఏ రకంగా చంపారు, సైదాబాద్లో దేవేందర్ అనేటువంటి RSS కార్యకర్తను ఏ రకంగా చంపారు, పాపయ్య గౌడ్ VHP కార్యకర్త ఏ రకంగా చంపారు, బాంబేలో 7 ట్రైన్లు ఒకటేసారి పేల్చేస్తారు, తాజ్మహల్ మీద అటాక్ చేస్తారు. కానీ మనం ఏం చేసేవాళ్ళము? గులాబీ పూలు పెట్టి క్యాండిల్స్ వెలిగించేవాళ్ళం. అది భారతీయుల పని. ఆ రోజు మనం కూడా అందరం పాకిస్తాన్ వాళ్ళు చంపేవాళ్ళు, భారతీయులుగా మనం చచ్చేవాళ్ళము. మన కర్మ ఇంతే, భగవంతుడు మా నుదిట ఇదే రాసి పెట్టాడు. ఇంతకంటే మేమేం చేయలేము. ఏ ప్రభుత్వం కూడా ఏ రోజు కూడా ఉగ్రవాద కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు అనేక మంది భారతీయులు, మన సైనికులు, సివిలియన్ చనిపోతున్నప్పుడు కూడా ఇంతకే పరిమితమైన క్యాండిల్ లైట్లకు, ఎర్ర గులాబీలకు మాత్రమే పరిమితమైన. కానీ 2014 తర్వాత ఫండమెంటల్గా మార్పు తీసుకొచ్చాం. మనకు తెలుసు, బాలకోట్లో ఇన్సిడెంట్ జరిగితే మన సైనికులు పాకిస్తాన్ గడ్డ మీదకి వెళ్ళి ఉగ్రవాద శిబిరాలు ఎక్కడున్నాయో చూసి దాన్ని డిస్ట్రాయ్ చేసి పాకిస్తాన్లో అందరికీ బుద్ధి చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. మళ్ళీ పుల్వామాలో సెకండ్ టైం జరిగింది, రెండోసారి ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత. అప్పుడు కూడా ఊర్చోలే, క్యాండిల్ లైట్లతో ఎర్ర గులాబీలతో ఆగలేదు. అప్పుడు కూడా ఎయిర్ స్ట్రైక్ చేసి ఎక్కడికైతే లష్కర్తో హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో పాకిస్తాన్ గడ్డ మీదకి వెళ్ళి ఒక్కొక్క స్థావరాన్ని మేము ఈరోజు లేపేసి రావడం జరిగింది. మళ్ళీ మొన్న పహల్గామ్లో జరిగితే ఏ రకంగా ఆపరేషన్ సింధూర్ పేరు మీద నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానంతో, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ నిర్ణయంతో ఈ దేశ ప్రజలకు సంబంధించినటువంటి 140 కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా మన సైనికులు ఏ రకంగా యావత్ ప్రపంచమంతా చాటి చెప్పారో, ఇది న్యూ ఇండియా, ఇది నయా భారత్, ఇది మోడీ భారత్, ఇది 140 కోట్ల మంది ప్రజలు ఏ రకంగా ఆలోచన చేస్తున్నారో ప్రపంచమంతా చెప్పాం. ఎవరికి తెలియదు. పాకిస్తాన్లో ఒక్కసారి ఆలోచన చేయండి, ఏ బిల్డింగ్లో మీరు మీ ఖాళీలో కూడా చెప్పలేరు. పాకిస్తాన్లో ఏ బిల్డింగ్లో ఏ ఉగ్రవాది ఉన్నాడో ఇక్కడ ఉండి కనుక్కొని సరిగ్గా అదే ఒక ఇంటిని, పక్క ఇంటిని కాదు, సేమ్ హౌస్ పక్కకు అనేక వేల ఇళ్ళున్నా కూడా ఆ ఇంటిని మాత్రమే టార్గెట్ చేసి, దాన్ని మాత్రమే హిట్ చేసి, సివిలియన్స్ కానీ పక్క వాళ్ళకు కానీ ఎవరికి నష్టం జరగకుండా ఆ ఉగ్రవాది ఉన్నటువంటి స్థావరాలను మాత్రమే ధ్వంసం చేసి ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ సైనికులు ఒక చరిత్ర సృష్టించారని మనం చేస్తా ఉన్నాం. ఇది సాధ్యం ఎవరికి అవుతుందంటే ఈ దేశం గురించి ఆలోచన చేసేటువంటి వాళ్ళకు, దేశ భవిష్యత్తు గురించి ఆలోచన చేసేటువంటి వాళ్ళకు. అది 1 నేషన్ 1 ఎలక్షన్ అయినా, 1 నేషన్ 1 ట్యాక్స్ అయినా, లేకపోతే 1 రేషన్ 1 కంట్రీ అయినా, ఇది దేశం గురించి ఆలోచన చేసే వాళ్ళకు వస్తుంది తప్ప అధికారం కోసం, ఓట్ల కోసం, పదవుల కోసం ఆలోచన చేసే వాళ్ళకి ఇది సాధ్యం కాదు. అందుకే నేను ఈ వేదిక ద్వారా ప్రజలందరినీ కోరుతా ఉన్నాను, దిస్ ఏ హై టైం. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు భారతదేశ ప్రభుత్వము ఈ రకమైనటువంటి సంస్కరణలకు, ఈ రకమైనటువంటి రిఫార్మ్స్కు కట్టుబడి ఉంది.